వినాయకుని గురించి మీకు పూర్తిగా తెలుసా? అసలు గణపతి అంటే ఏమిటి? గజానన అంటే ఏమిటి? వినాయకుని తొండం ఏమిటి? గొడ్డలి, మోదకం, మూషికం అంటే ఏమిటి? అయితే ఇప్పుడు తెలుసుకోండి. గణేశుడు శివుడు మరియు పార్వతీ దంపతుల మొదటి కుమారుడు. అతనికి 4 చేతులు ఉన్నాయి. గొడ్డలి మరియు పాసం, మోదకం, లడ్డు ఉన్నాయి. మరియు వినాయకుని కుడికాలు ఎడమకాలు పైన ఉంచబడి ఉంటుంది. వినాయకునికి ఏనుగు తల ఉంది. దాని దంతాలలో ఒకటి విరిగిపోయింది. వినాయకునికి ఎలుక వాహనంగా కలదు. వినాయకుని దుస్తులు ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటాయి మరియు ఆయనకి పెద్ద కడుపు ఉంటుంది. అతన్ని విఘ్నేశ్వరుడు లేదా విఘ్నరాజ అని కూడా పిలుస్తారు. అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం. సాధారణంగా ఆయన్ని శుభకార్యాల ప్రారంభంలో పూజిస్తారు. ఆయనను గణపతి, గణాలకు అధిపతి, వినాయకుడు, జ్ఞానవంతుడు, గజానన మరియు గజవదన అంటే ఏనుగు ముఖం కలవాడు మొదలైన పేర్లలో కూడా పిలుస్తారు. ఆయనను ప్రణవ స్వరూప అని కూడా పిలుస్తారు. ఏనుగు తల అంటే జ్ఞానం, పదునైన మరియు వివేచనాత్మక తెలివితేటలను సూచిస్తుంది. పెద్ద చెవులు తెలివిగా వినడానికి మరియు ఆలోచనను గ్రహించడానికి గొప్ప సామర్థ్యాన్ని సూచిస్తాయి. వేదవ్యాసుడు అతనికి మహాభారతాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకొని జ్ఞానం పొందాడు. శ్రవణం అంటే వినడం, మననం అంటే ఆలోచించడం మరియు నిధిధ్యాస పునశ్చరణ ద్వారా జ్ఞానం లభిస్తుంది. తొండం ఇది అపారమైన నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక పెద్ద చెట్టును పెకలించగలదు, ఒక దుంగను ఎత్తగలదు మరియు నేల నుండి సూదిని కూడా తీయగలదు మరియు పైకి నిలబడే సామర్థ్యాన్ని సూచిస్తుంది. రోజువారీ జీవితంలో బాహ్య తగ్గుదలలను మరియు స్వీయ అంతఃకరణ సూక్ష్మ అంశాలను కూడా అన్వేషించడానికి మరియు 2 కార్యకలాపాలను ఒకేసారి చేయగలగాలి. వంగిన తొండం ఓం రూపంలో ఉంటుంది. వినాయకుని దంతంలో ఒకటి విరిగిపోయింది. ఒకటి జ్ఞానాన్ని అంటే పరిపూర్ణతను సూచిస్తుంది మరియు మరొకటి భావోద్వేగాన్ని అంటే వ్యక్తమైన అసంపూర్ణమైన ప్రపంచాన్ని సూచిస్తుంది. భావోద్వేగాలను అధిగమించడానికి జ్ఞానాన్ని ఉపయోగించాలి. దీని అర్థం అతను ద్వంద్వత్వాన్ని వ్యతిరేకతలను అతీతంగా అధిగమిస్తాడు. కళ్ళు వారు చెప్పే ఏనుగు కళ్ళకు వాస్తవానికి ఉన్నదానికంటే పెద్ద వస్తువులను చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని అర్థం ఒకరు వినయంగా ఉండాలి మరియు ఇతరులను తనకంటే పెద్దదిగా చూడాలి. ఏనుగు తల మరియు మానవ శరీరం ఒక వ్యక్తిలో అంటే ఆత్మ మరియు ప్రకృతి కలిసిపోయాయని సూచిస్తాయి. భుజాలు సర్వవ్యాప్తి మరియు సర్వశక్తిని సూచిస్తాయి. అవి మనస్సు, బుద్ధి, అహంకారం మరియు చైతన్యాన్ని సూచిస్తాయి. మనం గ్రహించడానికి, జ్ఞాపక శక్తి నుండి గుర్తుకు తెచ్చుకోవడానికి, విచక్షణ మరియు చర్య తీసుకోవడానికి ఉపయోగించే విషయాలు. ఒక చేతిలో పాసం మరియు మరొక చేతిలో అంకుశం పట్టుకొని ఉంటాయి. మిగిలిన చేతులు వరద మరియు అభయముద్రలలో ఉంటాయి. ఒక చేతిలో గొడ్డలి ప్రపంచం నుండి తనను తాను వేరు చేసుకొని భావోద్వేగాలను అధిగమించడానికి. అది భక్తులను అనుబంధాలను తెంచుకొని వారిని మరియు మానవాళిని శాశ్వత మార్గంలో నడిపిస్తాయి. అంకుశం మనల్ని బాధించే కోపాన్ని అంటే క్రోధాన్ని సూచిస్తాయి. ప్రపంచంలో మునిగిపోకుండా లేదా దానివల్ల ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండటానికి. మన బలహీనతలను అతనికి అప్పగించాలి. ఒక చేతిలో మోదకం అతని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును అందించడానికి. మనం ఆయనను సంతోషపెడితే ఆయన మనకు ఆనందాన్ని, ఆధ్యాత్మికత అన్వేషణను ప్రతిఫలంగా ఇస్తాడు. అలాగే మనం ఆత్మ యొక్క మాధుర్యాన్ని కనుగొనాలి. అంతరంగ స్వీయ సాక్షాత్కారం చాలా మధురం. ఎడమ పాదం పైన కుడి పాదం అంటే మెడలో 2 అర్ధగోళాలు ఉన్నాయి. కుడివైపు భావోద్వేగాలను అధిగమించడానికి, ఎడమవైపు జ్ఞానాన్ని సూచిస్తుంది. మూషికం ఆత్మ ప్రకాశించాలంటే జ్ఞానం ఉదయించాలంటే అహాన్ని నియంత్రించుకోవాలి. మనిషిలోని భయం, ఆందోళనకు కూడా సూచిస్తుంది. గణేశుడు తన వాహనమైన మూషికంపై కూర్చుంటాడు అంటే తన కోరికలను నియంత్రించుకోవాలని అర్థం. మూషికం వస్తువులలోకి ప్రవేశించి అంతర్గతంగా వాటిని నాశనం చేస్తుంది. అహంకారం మనల్ని అంతర్గతంగా నాశనం చేస్తుందని అర్థం. ఒక చేతిలో ఉచ్చు అంటే బంధించే అనుబంధాన్ని సూచిస్తుంది. తాడుగా పనిచేసినది వాసుకి. క్షీరసాగర మదనంలో దివ్యమైన అమృతాన్ని గ్రహించడం. పాసం మరియు అంకుశం మనల్ని అసంతృప్తికి గురిచేసే అనుబంధం మరియు కోపాన్ని సూచిస్తాయి. నడుము చుట్టూ ఉన్న పాము అన్ని రూపాల్లో శక్తిని సూచిస్తుంది. ఎరుపు మరియు పసుపు రంగు దుస్తులు ఎరుపు రంగు కార్యాచరణను సూచిస్తుంది మరియు పసుపు రంగు శాంతి మరియు దైవిక ప్రేమను సూచిస్తుంది. గణేశుడు తన విధులన్నింటినీ పరిపూర్ణ శాంతి, ప్రేమ మరియు సామరస్యంలో నిర్వహిస్తాడు. పెద్ద కడుపు ఆహ్లాదకరమైన మరియు క్లిష్ట పరిస్థితులను మరియు అనుభవాలను ఎదుర్కొనే సామర్థ్యం. ఆయన్ని అడ్డంకులను తొలగించేవాడు, సంకటహరణ అని కూడా పిలుస్తారు. పెద్ద కడుపు అన్ని లోకాలు ఆయనలోనే ఉన్నాయని కూడా సూచిస్తుంది. ఏనుగు తల మరియు మానవ శరీరం సూక్ష్మ మరియు స్థూల విశ్వాలు విడదీయరానితనాన్ని సూచిస్తాయి.
నాలుగవ చేయి ఆశీర్వాద భంగిమలో ఉంది. అతను మొత్తం మానవాళిని ఆశీర్వదిస్తాడు. గణ అంటే వర్గం, సమూహం, వంశం. పతి అంటే ప్రభు. సృష్టిలోని అన్ని వర్గాలకు ఆయనే ప్రభువు. ఈసా అంటే ప్రభువు కాబట్టి గణేశుడు అంటే అన్ని జీవాలకి ప్రభువు. ఆనన అంటే ముఖం అని అర్థం. అందుకే గజానన అంటే ఏనుగు ముఖం కలవాడు అని అర్థం. గతి లేదా అంతిమ లక్ష్యం. జన్మ లేదా జననం. గజ అంటే లోకాలు ఉద్భవించిన ప్రభువు మరియు అవి చివరకు ఎవరి దగ్గరకు వెళ్తాయో లేదో కలిసిపోతాయో ఆ ప్రభువు. కొన్నిసార్లు గణేశునికి 5 తలలు 10 చేతులు మరియు 3 కళ్ళు కలిగి సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తారు. ఆయన చేతిలో కమలం, దానిమ్మ మరియు గొడ్డలి, కమండలం, వీణ, విరిగిన దంతం, చెరుకు, లోపల పొరలు చాలా తీపి ఉంటాయి. వరి కంకులు, విల్లులు మరియు బాణాలు, పిడుగులు, జపమాల మరియు ఒక పుస్తకం ఉంటుంది. ఇది క్లుప్తంగా వినాయకుని వర్ణన. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.